నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు తొలి 5 సంతకాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రకటన. పులివెందులలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన. ఉత్సాహంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. ఏపీలో ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయడం ట్రాయ్ నిబంధనలకు విరుద్ధం. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనన్న ఎన్బీడీఏ. తెలంగాణలో జూడాల డిమాండ్లపై తేలని పంచాయతీ. సమస్యలపై మరోసారి చర్చించాలని నిర్ణయం. కొలువుదీరిన 18వ లోక్సభ. నీటి అక్రమాలు, ప్రొటెం స్పీకర్ నియామకంపై తొలి రోజే విపక్షాల రచ్చ. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన ముగిసింది. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారాయన. వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లాతో పాటు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, చుట్టుపక్కల జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు కలిశారు. పార్టీ నాయకుల్ని, అభిమానుల్ని కలవడంతో పాటు వాళ్ల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పులివెందుల పర్యటన ముగించుకుని బెంగళూరుకు వెళ్లిన వైఎస్ జగన్ ను చూసేందుకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు యలహంక ఇంటి వద్దకు తరలివచ్చారు. జోహార్ వైఎస్ఆర్, జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఎల్లో మీడియా ఆ వీడియోలను మార్ఫింగ్ చేసి వక్రీకరించి విష ప్రచారం చేస్తోంది. పులివెందులలో అనుసరించిన విష ప్రచారాన్నే బెంగళూరు యలహంక ఇంటి విషయంలోనూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ప్రసారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించాలని నిర్ణయించింది. పింఛన్ల పెంపు అంశంపైన మంత్రివర్గంలో కీలకంగా చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం 3,000 నుంచి 4,000కు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఇందుకోసం ప్రతి నెల అదనంగా 819 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గత 3 నెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7,000 రూపాయల పింఛన్ అందజేయనున్నారు. అటు గంజాయి నివారణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే పలు శాఖలపై 7 శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.
వాలంటీర్లపై ఏపీ కేబినెట్ కీలక ప్రకటన చేసింది. సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్లు పంపిణీ చేయనున్నట్టుగా ప్రకటించారు. 1వ తేదీన సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు డోర్ డెలివరీ చేయనున్నారు. అన్ని రకాల పెన్షన్లు సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేయనున్నట్టు మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. అయితే వాలంటీర్లపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సచివాలయం స్టాఫ్తోనే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతాయి. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మేము పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. బట్ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సచివాలయ స్టాఫ్ పూర్తిగా బాధ్యత తీసుకుంటారు. వాలంటీర్లకు టీడీపీ వెన్నుపోటుపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వాలంటీర్లకు చంద్రబాబు మార్కు వెన్నుపోటు అంటూ వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేసింది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ 10,000 జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడే దిశగా టీడీపీ నిర్ణయాలు తీసుకున్నట్టు వైఎస్ఆర్సీపీ వెల్లడించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు టాలీవుడ్ నిర్మాతలు. క్యాంప్ ఆఫీస్ లో అశ్వనీ దత్, ఎన్వి ప్రసాద్, బన్నివాసు, చిన్నబాబు, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, డివివి దానయ్య, విశ్వప్రసాద్ తదితరులు పవన్ తో సమావేశమయ్యారు. చిత్ర పరిశ్రమకు సంబంధించి పలు కీలక అంశాలపై పవన్ తో చర్చించినట్టు తెలుస్తోంది. లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు పివి మిథున్ రెడ్డి, మద్దెల గురుమూర్తి, డాక్టర్ గుమ్మ తనూజారాణి పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇంగ్లీష్లో, తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలుగులో, అరకు ఎంపీ తనూజారాణి హిందీలో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీలో చేరాల్సిన కర్మ తనకు లేదని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కూటమి నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. కర్మ ఏం పట్టింది, వేరే పార్టీలు పోల్సినంత కర్మ ఏం పట్టింది, వీళ్ళని సొంత తమ్ముడిలాగా ఈరోజు మా నాయకుడు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా పార్టీని మళ్ళీ పూర్వవైభవం వచ్చేలాగా కృషి చేస్తాము. సో ఇవన్నీ కూడా మైండ్ గేమ్స్లో భాగము. వీళ్ళు అటు పోతారు, ఇటు పోతారు. ఇవన్నీ కూడా ఇదివరకు కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రచారాలు చేశారు. కానీ బలంగా మళ్ళీ కూడా పార్టీ పుంజుకొని అధికారంలోకి రావడం జరిగింది. ఈసారి కూడా అదే లైన్లో అందరూ కూడా క్యాడర్కి అండగా ఉంటూ ఖచ్చితంగా మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. పార్టీ ఆఫీసులు కూల్చటానికా ప్రజల అధికారం ఇచ్చింది అని జై భీమ్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ ఉండగా కూల్చే అధికారం లేదన్నారు. టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి అనుమతి ఉందా అని అడిగారు. వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ ఆఫీసుల్ని కూల్చటం మొదలు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేటాడి చంపటం మొదలు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల్ని అరెస్టులు చేయాలి, ఐపీఎస్లను అరెస్ట్ చేయాలి, ఐఏఎస్లను అరెస్ట్ చేయాలి, సెక్యూరిటీ అక్కడ వాళ్ళకి సహకరించిన తహసీల్దార్ని, కలెక్టర్లని, ఆర్డీఓల్ని, డిఎస్పీలని, సిఐల్ని, ఎస్ఐల్ని అందరినీ పనిష్మెంట్లోకి వేయాలి అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పనిచేయగలుగుతారా? 2029లో మీ ప్రభుత్వం మారిందనుకోండి, ఇప్పుడు పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏపీలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభిస్తోంది. ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు డయేరియా బాధితులు. నిన్న 11 మంది ఆసుపత్రిలో చేరారు. ఇప్పటి వరకు జగ్గయ్యపేటలో డయేరియా బారిన పడిన బాధితుల సంఖ్య 58కి చేరింది. జగ్గయ్యపేటతో పాటు షేర్ మహమ్మద్పేట, మక్కపేట, చిల్లకల్లు, బూదవాడ, అనుమంచిపల్లి, గండ్రాయి గ్రామాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా జగ్గయ్యపేటలో డయేరియా కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయటాన్ని తప్పుపట్టింది నేషనల్ బ్రాడ్కాస్ట్ అండ్ డిజిటల్ అథారిటీ NBDA. ఎలాంటి కారణాలు లేకుండా సాక్షి టీవీతో పాటు మరో
ఎన్టీవీ, టీవీ9 ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయటం ట్రాయ్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. టీడీపీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేశారనే దురుద్దేశంతో ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయటం సరికాదని వ్యాఖ్యానించింది. ఇది మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని, ఆర్టికల్ 19 ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనని స్పష్టం చేసింది. ఎన్బీడీఏ తమకు నచ్చిన ఛానల్ ద్వారా వార్తలు తెలుసుకునే హక్కు ప్రజలకు కల్పించడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో ప్రాథమిక అంశమని పేర్కొంది. మీడియా స్వేచ్ఛను కాపాడాలని ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఎన్బీడీఏ. ప్రభుత్వం జోక్యం చేసుకుని సాక్షి టీవీతో పాటు మరో 3 ఛానళ్ల ప్రసారాలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రాష్ట్రం పరువును ప్రపంచ స్థాయిలో బజారు కీడ్చిందన్నారు ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు. ఏపీ ప్రభుత్వం ఒత్తిడితో ఎంఎస్ఓలు అనుసరిస్తున్న తీరును ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ తప్పుబట్టిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర పరువును బజారు కీడ్చింది అనే బదులు అంతర్జాతీయంగా ఆంధ్రాకు ఉన్న ఇమేజ్ను గంగపాలు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని ఎంఎస్ఓలు ఈ ప్రభుత్వ ఒత్తిళ్లు లేకపోతే ప్రలోభాలు కారణాలు ఏమైనప్పటికీ కూడా అత్యంత ప్రజాదరణ కలిగిన సాక్షి, టీవీ9, 10 టీవీ, ఎన్టీవీ ప్రసారాలను నిలిపివేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ నేతలు బరి తెగించారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేత సుశీలమ్మ ఇంటిపై దాడి చేశారు. సుశీలమ్మ ఇంటి తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు. పెనుకొండలో మంత్రి సవిత ర్యాలీ సందర్భంగా టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. పేదల చిరకాల కలం నెరవేర్చిన వైఎస్ జగన్ మీద ఉన్న కోపాన్ని లేఅవుట్లపై చూపుతున్నారు. తాజాగా నిరుపేదలకు ఇచ్చిన వైఎస్ఆర్ లేఅవుట్లను తొలగించారు. టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనుచరుడు మహేష్ రెడ్డి ఈ దాష్టీకానికి పాల్పడ్డారు. జేసీబీని లేఅవుట్కి తీసుకెళ్లి రాళ్లను నేలమట్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తెలంగాణ ఎంపీలతో కలిసి ఇవాళ ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన 2 రోజుల పాటు సాగనుంది. రేపు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కావడంతో పాటు పార్టీకి సంబంధించిన పలు విషయాల్లో హైకమాండ్తో సమావేశం కానున్నారు. రైతులకు 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీనికి అవసరమైన 31,000 కోట్లను రుణాలుగా సేకరించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలను చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో లేదా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖను రాశారు. నేతన్నలవి ఆత్మహత్యలు కాదని, అవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. ఇప్పటిదాకా 10 మంది నేతన్నలు ఆత్మ బలిదానం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 19న సమ్మె నోటీస్ ఇచ్చిన వారు సోమవారం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని రకాల సేవలను బహిష్కరించారు. తమ డిమాండ్లను పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని భీష్మించు కూర్చున్నారు. అయితే జూనియర్ డాక్టర్లతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగియటంతో సమ్మె యథావిధిగా కొనసాగనుంది. అయితే కొన్ని ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించారని, మరికొన్ని ప్రతిపాదనలపై మరోసారి చర్చించాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెలా స్టైఫండ్ చెల్లింపు, సూపర్ స్పెషాలిటీ సీనియర్లు 1.25 లక్షల గౌరవ వేతనం, మెడికల్ కాలేజీల్లో పెంచిన 15% సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని, డాక్టర్లపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలు డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు.
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ బదిలీ అయ్యారు. అలాగే ట్రాన్స్కో సీఎండీగా రొనాల్డ్ రోస్, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి బదిలీ అయ్యారు. ఇక జీఏడీ సెక్రటరీగా సుదర్శన్ రెడ్డి, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిప్రసాద్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్గా బుద్ధప్రకాష్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరి చేత ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రమాణం చేయించారు. తెలంగాణ నుంచి ఎన్నికైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారంను అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల చేరికలపై ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదని ఇటీవల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రోజే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిపైనే సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఇప్పుడు జగిత్యాలలో 2 పవర్ సెంటర్స్ పై విస్తృత చర్చ జరుగుతోంది. తాజా పరిణామాలతో జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు. మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి ఆయన అనుచరులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలంతా సమావేశమై సంజయ్ కుమార్ చేరికను వ్యతిరేకించారు. కాంగ్రెస్ లో కొనసాగవద్దని జీవన్ రెడ్డిపై అనుచరులు ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం బుజ్జగింపులు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డిని కలిశారు. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి 3 నెలలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తోంది బీఆర్ఎస్. ఈ నెల 27న హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో పారా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయకుంటే ఆయనతో పాటు పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలపై ఒకేసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది బీఆర్ఎస్. విశాఖ ఆర్కే బీచ్ లో కొట్టుకుపోతున్న ఓ యువతిని రక్షించారు లైఫ్ గార్డ్స్. సరదాగా బీచ్ లో గడిపేందుకు ఓ యువతి నోటల్ ఎదురుగా బీచ్ లో స్నానానికి దిగింది. ఇంతలో అలల తాకిడి పెరగటంతో ప్రవళిక సముద్రంలో కొట్టుకుపోయింది. అక్కడే విధులో ఉన్న లైఫ్ గార్డ్స్ అప్రమత్తమై ఆ యువతిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో చిరుత కలకలం రేపింది. ఝాన్సీమియాగూడ శివార్లో ఒక ఇంటి వద్ద చిరుత సంచారమైన విజువల్స్ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. దూడలపై దాడి చేసిన ఆనవాళ్లు కూడా గుర్తించారు. చిరుత సంచారంతో స్థానికులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పద్దెనిమిదవ లోక్సభ కొలువు తీరింది. లోక్సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. లోక్సభ సభ్యుడిగా ముందు ప్రధానమంత్రి మోదీ ప్రమాణ స్వీకారం చేయగా ఆ తర్వాత కేంద్ర మంత్రులు ప్రమాణం చేశారు. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించారు. పద్దెనిమిదవ లోక్సభ మొదటి రోజే విపక్షాల నిరసనలకు వేదికైంది.
పార్లమెంట్ బయట ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. రాజ్యాంగ ప్రతులను చేతబట్టుకుని నిరసన తెలిపారు. సేవ్ కాన్స్టిట్యూషన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ సహా విపక్ష కూటమి నేతలు ప్రొటెస్టులో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు. వాయనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామా చేశారని వెల్లడించిన ప్రోటెం స్పీకర్ రాజీనామాను ఆమోదించినట్లుగా ప్రకటించారు. ఇక ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ, వాయనాడ్ స్థానాల నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ ఆ తర్వాత వాయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా పడింది. ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్పై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సుప్రీంలో సవాల్ చేశారు కేజ్రీవాల్. తన బెయిల్ను పునరుద్ధరించాలని కోరారు. అయితే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే కేజ్రీవాల్ పిటిషన్ను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును రిజర్వులో పెట్టింది ఢిల్లీ హైకోర్టు. ఈ వారంలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. కళ్ళకురిచి కల్తీసారా ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది తమిళనాడు బీజేపీ. కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని గవర్నర్ ఆర్ఎన్ రవికి విజ్ఞప్తి చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, మాజీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ సహా పలువురు నేతలు రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ను కలిశారు. వినతి పత్రం అందజేశారు. సిబిసిఐడి విచారణ పేరుతో వాస్తవాలను వక్రీకరించేందుకు స్టాలిన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కల్తీ సారా విషాదానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైన గవర్నర్కు ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్. We all met our honorable governor and we have submitted a memorandum. We have appealed for CBI inquiry because the state government is denying the CBI inquiry because they know they will be exposed, and it's revealed that the DMK MLA was sitting along with the suspended SP and the transferred collector and hiding the fact. బిజినెస్ న్యూస్ విషయానికి వద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఐసీఐసీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి షేర్స్లో కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. నిఫ్టీ 23,500 ఎగువన ముగిసింది. సెన్సెక్స్ 76,885 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఉదయం కాసేపు నష్టాల్లోనే కొనసాగింది. 11 గంటల తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో 77,423.02 వద్ద గరిష్టాన్ని తాకిన సూచి చివరికి 131.18 పాయింట్ల లాభంతో 77,341 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46.3 పాయింట్ల లాభంతో 23,547 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 83.48గా ఉంది. సెన్సెక్స్ లో మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్స్ లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $85.58 వద్ద, బంగారం ఔన్సు $2,337 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్ కార్ప్ తన వాహనాల ధరలను పెంచనుంది. ఎంపిక చేసిన మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలు పెంచుతున్నట్టుగా హీరో మోటార్ కార్ప్ తెలిపింది. గరిష్టంగా 1,500 వరకు ఈ పెంపు చేపడుతున్నట్టుగా ప్రకటించింది. జూలై 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్లుగా వెల్లడించింది. ఉత్పత్తి వ్యయం పెరిగినందునే ధరలను పెంచాల్సి వచ్చిందని హీరో ఓ ప్రకటనలో తెలిపింది. మోడల్ను బట్టి, మార్కెట్ను బట్టి ఈ పెంపు ఉంటుందని పేర్కొంది. హీరో సంస్థ స్ప్లెండర్, హెచ్ఎఫ్ డిలక్స్, గ్లామో వంటి మోటార్ సైకిళ్లతో పాటు జూమ్, డెస్టినీ 125 ఎక్స్టెక్ వంటి స్కూటర్లను విక్రయిస్తోంది. హీరో మోటార్ కార్ప్ షేర్ స్వల్ప లాభంతో 5,477 వద్ద ట్రేడ్ అవుతోంది.
స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. టీ20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య జూలై 6 నుంచి 14 వరకు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. ఇందుకోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. టీ20 ప్రపంచ కప్లో ఆడిన సీనియర్లందరికీ విశ్రాంతినిచ్చింది. జట్టు కెప్టెన్ గా శుభ్మన్ గిల్ వ్యవహరించనున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, తుషార్ దేశ్పాండే తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లన్నీ హరారే వేదికగా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30కు ప్రారంభమవుతాయి. త్వరలో జింబాబ్వేతో జరగబోయే భారత టీ20 జట్టులో చోటు సంపాదించుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. ఆంధ్ర నుంచి మొదటి ఆటగాడుగా సెలెక్ట్ అయ్యాడు. విశాఖకు చెందిన నితీష్ కుమార్ రెడ్డి ఇటీవల ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన 3 ఏళ్ల వ్యవధిలోనే ఐపీఎల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు జూలై 2024లో జరగబోయే జింబాబ్వే పర్యటన కోసం నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యారు. మరోవైపు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. జింబాబ్వే టూర్లో నితీష్ మంచి ప్రతిభను చూపాలని ఆకాంక్షించారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ at 9 PM డీటెయిల్స్.